కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి ఈ కళకి ఏదైతే ఉందో కూచిపూడి కళకి ఒక ప్రసిద్ధమైనటువంటి పేరు రావడం వెనుక కూడా ఈ టెంపుల్కి అయితే ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. ఎందుకంటే అమ్మవారిని ఇక్కడ ఆ నృత్యానికి సంబంధించి వారు ప్రధానమైనటువంటి దేవీ దేవతలుగా అయితే వారు కొలుస్తారు. ఆమె ఆశీస్సులతోనే కూచిపూడి నాట్యం అనేది వెలసిల్లింది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తారు. ఎందుకంటే కూచిపూడిలో వాచిక అభినయం నృత్యం ప్రధానంగా సాగేటువంటి ఈ నృత్యంలో అనేకమైనటువంటి అంశాలైతే దాగి ఉన్నాయని చెప్పాలి. భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి కళ కట్టడాలు కానివ్వండి, ఇప్పుడు వెళ్ళినటువంటి సైన్స్కి సంబంధించిన ప్రతి అంశం కూడా ఈ కళలో దాగి ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్పారు. పెరుగుతున్న టెక్నాలజీని గత కాలంలోనే వీరు ప్రాచీన కాలం నుంచి కూడా ఈ కళల్లో ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. చూద్దాం అసలు దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎలాంటి అంశాలు మిళితమైనాయి, కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి ఈ నృత్యం ఇంతగా వెలసిల్లి అభివృద్ధి చెందడానికి అసలు కారణం ఏంటి, మరి బాలత్రిపుర సుందరిని ఎందుకు ఎన్నుకున్నారు, ఈ దేవీ దేవతలను పూజించడం వెనుక అంతరార్థం ఏంటి, అసలు కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి కూచిపూడి నృత్యానికి గల ప్రత్యేకత ఏంటి, ఇలాంటి అంశాలను కూడా పూర్తిగా లోపలికి వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.